హాయ్ అండి. ఈరోజు మనం శివుడు పార్వతికి కార్తికేయుడు ఎలా జన్మించాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. పార్వతికి రతీదేవి పెట్టిన శాపం వల్ల పిల్లలు కలగరు. దానివల్ల శివుడు పార్వతి ఒక గుహలోకి వెళ్ళి కఠోర తపస్సును ఆరంభిస్తారు. అప్పటికే తారకాసురుడు చాలామందిని చంపేస్తూ ఉంటాడు. ఈ లోకంలో దేవతలని కూడా చంపేస్తూ ఉంటాడు. ఆ దేవతలందరూ విసిగిపోయి అగ్నిదేవుడిని శివుడి వద్దకు పంపిస్తారు. శివుడు పార్వతి కఠోర తపస్సు వల్ల ఏర్పడిన అగ్నిగుండాలను అగ్నిదేవునికి ఇస్తారు. అప్పుడు ఆ అగ్నిగుండాలను అగ్నిదేవుడు కూడా తట్టుకోలేక గంగాదేవికి ఇస్తాడు. గంగాదేవి కూడా ఆ అగ్ని జ్వాలలను తట్టుకోలేక ఒక నదిలో విడిచిపెడుతుంది. అప్పుడు పార్వతీదేవి ఆ నదిలా మారి ఆ అగ్నిగుండాలను స్వీకరిస్తుంది. అప్పుడు పార్వతీదేవి చేతిలో 6 బిడ్డలు కలుగుతారు. వాటన్నింటినీ పార్వతీదేవి ఏకం చేసి ఒక శిశువుగా తయారు చేస్తుంది. ఆయనే కార్తికేయుడు. నేనిచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఓం శరవణ భవ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.